గారు మరొక సందేహం అండి. విశాఖపట్నం నుండి అప్పారావు గారు రాస్తున్నారు. దేవుడి గదిలో పాత ఫోటోలు మార్చవచ్చా? పాత వాటిని ఏం చేయాలి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. తప్పకుండా మార్చుకోవచ్చండి. దేవుడి గదిలో మీకు పాత చిత్రపటాలు, ఛాయాచిత్రాలు, పరమాత్ముడి ఫోటోలు మీ భాషలో మీకు నచ్చలేదు, లేదా అవి పాతబడినవి, లేదా మీ చేసినటువంటి పూజతో అంటే గంధము, పువ్వులు, పాలు, నీళ్లు కాస్త భారీగా సమర్పించడం వల్ల ఆ చిత్రపటాలలో కాస్త రూపురేఖలు మారినవి, కొత్తవి తెచ్చుకుందామనే అభిలాష మీకు కలిగింది. అలాంటప్పుడు ఏదైనా ఒక పండగ రోజున వినాయక చవితి వినాయకుడి చిత్రపటం, సంక్రాంతి దుర్గాదేవి చిత్రపటం, దసరా అమ్మవారి చిత్రపటం, మహాశివరాత్రి శివుడి చిత్రపటం, మీ అభిమాన దైవం ఎవరైతే ఉంటారో ఆ దైవానికి సంబంధించిన లేదా మీ పూజా గదిలో ఏ దేవతా చిత్రపటం ఉన్నదో ఆ చిత్రపటానికి ఆ దేవతకు సంబంధించిన పండగ, పర్వము, ఉత్సవము, జాతర, అర్చన విశేషంగా నిర్వహింపబడే రోజున ఆ కొత్త పటం తీసుకువచ్చి ఇక్కడ ఉంచి పూజలు చేసుకొని ఆ పాత చిత్రపటాన్ని తొలగించాలి. ఎలా అంటే ఏదైనా ప్రవహించే నదిలో నిమజ్జనం చేయాలి. అలా కాకుండా లేదా నిమజ్జనం చేయకంటే పూర్వం ఆ చిత్రపటం యొక్క ఫ్రేమ్, ఆ అట్టముక్కలు ఉంటుంది కదా, దాన్ని చక్కగా జాగ్రత్తగా విడదీసి అద్దమును వేరుపరచి చిత్రపటాన్ని మాత్రమే జాగ్రత్తగా మడతపెట్టి ఆ కాగితాన్ని, ఆ చిత్రపటాన్ని, స్వామివారి స్వరూపాన్ని నదిలో వేయాలి. మాకు నదులు చాలా దూరం అండి, ఇక్కడ నదులు లేవండి, ఏం చేయాలండి అంటే ఒక బకెట్లో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఈ కాగితాన్ని విడిచిపెట్టండి, నమస్కారం చేయండి. మర్నాటి పొద్దున ఆ కాగితం చిత్తు కాగితంగా మారుతుంది. ఆ కాగితాన్ని మీరు వేస్ట్ కాగితాల పుట్టలో వేసుకోవచ్చును. ఇలా కూడా ధర్మాన్ని మనం అవకాశాన్ని, అవసరాన్ని బట్టి ఆచరించవచ్చును. పూజ చేసిన పాత చిత్రపటాన్ని యథావిధిగా తీసుకువెళ్ళి చాలామంది సమీపంలో ఉండే ఆలయాలలో పెడుతున్నారు. ఇది దోషము, పాపము. అలా కాకుండా ఆ అద్దమును వేరు చేయండి, చెక్క ముక్కలను వేరు చేయండి, భక్తితో కాగితమును నీటిలో నిమజ్జనం చేస్తున్నట్లుగా విడిచిపెట్టండి, నమస్కారం చేయండి. ఆ పిమ్మట ఆ కాగితాన్ని వృధా కాగితాల వాడుతూ సమర్పించండి. ఇందువల్ల మీకు మీ అర్చించినటువంటి ఇంతకాలము అర్చనలు స్వీకరించినటువంటి ఆ స్వామిని సగౌరవంగా పంపించినట్లుగా అవుతుంది. కొత్త చిత్రపటం తెచ్చుకున్నాం కాబట్టి ఆహ్వానించినట్లుగా కూడా అవుతుంది. భక్తి, మర్యాద, గౌరవపురస్సరంగా మనం చూపించాలి. అంతేగాని పాత చిత్రపటాలని కట్టగట్టి తీసుకువెళ్ళి సమీపంలో ఉండే ఆలయంలో పెట్టేయడం, చెట్టు కింద పెట్టేయడం ఇది దోషము, పాపము. అలా చెయ్యరాదు. కొత్త చిత్రపటాలను మీరు తెచ్చుకోవచ్చును. ఆయా దేవతా ఉత్సవాదులు నిర్వహింపబడే రోజులలో కొత్త చిత్రపటం తీసుకురండి, పాత చిత్రపటాన్ని తొలగించండి.